ఈరోజు మనం ఒక చట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే ఇదేదో పొడిపొడిగా ఉండే లీగల్ అనాలిసిస్ కాదు, ఇదొక కథ. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 50 ఏళ్లుగా భూమి, పేదరికం ఇంకా ప్రగతి చుట్టూ అల్లుకున్న ఒక పెద్ద కథ. అవును, నిజంగానే ఇదొక కథే. ఎందుకంటే ఈ చట్టం ప్రయాణంలో బోలెడన్ని సంఘర్షణలున్నాయి, సవాళ్లున్నాయి. చివరికి ఒక డ్రమాటిక్ ట్విస్ట్ కూడా ఉంది. సరే, మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి ఈ కథలోకి. సరే, మరి కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. విషయం 1960ల నాటిది. అప్పట్లో ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసింది. తమ దగ్గరున్న బంజరు భూముల్ని భూమిలేని నిరుపేదలకు ఇద్దాం, వాళ్ల బతుకులకొక ఆధారం కల్పిద్దామని ఒక పెద్ద కార్యక్రమం మొదలుపెట్టింది. ఆలోచనైతే అద్భుతం. కానీ ఆచరణలోనే ఒక పెద్ద చిక్కొచ్చిపడింది. సరిగ్గా ఏం జరిగిందంటే, ప్రభుత్వం ఎంతో ఆశతో ఒక చేత్తో భూములు పంచుతుంటే మరో చేత్తో డబ్బు, పలుకుబడి ఉన్నవాళ్లు వాటిని లాగేసుకుంటున్నారు. అప్పటి రూల్స్ అంత స్ట్రాంగ్గా లేవు మరి. సో ఈ సమస్యను సమూలంగా పరిష్కరించడానికే 1977లో ఈ చట్టం ఒక పటిష్టమైన కవచంలా ముందుకొచ్చింది. ఓకే, ఈ చట్టాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే కొన్ని బేసిక్ పదాలు తెలియాలి. అందులో మొదటిది అసైన్డ్ భూమి. చాలా సింపుల్. ప్రభుత్వం పేదలకు బతుకుదెరువు కోసం ఇచ్చి, అయ్యా దీన్ని మాత్రం అమ్ముకోవద్దు అని ఒకే ఒక్క కండిషన్ పెట్టిన భూమి అన్నమాట. ఇక రెండో పదం భూమిలేని నిరుపేద వ్యక్తి. అసలు ఈ చట్టం ఎవరికోసం, ఎవర్ని కాపాడాలి అనుకుంటోంది అనేది చాలా క్లియర్గా డిఫైన్ చేశారు. 2.5 ఎకరాల తరిభూమి లేదా 5 ఎకరాల మెట్టభూమి కన్నా తక్కువ ఉన్నవాళ్లే ఈ చట్టం కిందకొస్తారన్నమాట. ఆ తర్వాత వచ్చేది బదిలీ అనే పదం. ఇక్కడే ఈ చట్టాన్ని రాసినవాళ్లు చాలా తెలివిగా వ్యవహరించారు. బదిలీ అంటే జస్ట్ డబ్బుకి అమ్ముకోవడం మాత్రమే కాదు. దాన్ని గిఫ్ట్గా ఇచ్చినా, లీజుకు ఇచ్చినా, చివరికి బ్యాంకులో పెట్టి అప్పు తీసుకున్నా ఏది చేసినా అది చెల్లదు. అంటే లూప్ హోల్స్కి ఆస్కారమే లేకుండా చేశారు. ఇక వీటన్నింటికీ కలిపి ఒకే ఒక్క పదం, ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. అదే నల్ అండ్ వాయిడ్. దీని అర్థమేంటంటే ఆ భూమిని అమ్మినా కొన్నా ఆ అగ్రిమెంట్ చెల్లదు, అంతే. ఆ ట్రాన్సాక్షన్ అసలు జరిగినట్టు కానే కాదు. ఈ ఒక్క పదం చట్టానికి విపరీతమైన పవర్ ఇచ్చింది. ఓకే, 1977లో అంతా పక్కాగా ఒక ప్లాన్ వేశారు. భూములు పేదల దగ్గరే ఉండాలి, ఎవ్వరూ వాటిని కొనకూడదు, అంత సెట్ అనుకున్నారు. కాని ఈ పటిష్టమైన కవచానికి కూడా పగుళ్లు సృష్టించే ఒక పెద్ద శక్తి ఎదురొచ్చింది. చట్టం రాసినవాళ్లు బహుశా అంతగా ఊహించని శక్తి అది. అదే వేగవంతమైన అర్బనైజేషన్. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టుగా కాలంతో పాటు చట్టం కూడా అప్డేట్ అవ్వాల్సొచ్చింది. రియల్ వరల్డ్లో వస్తున్న మార్పులు, ముఖ్యంగా సిటీలు పెరిగిపోవటం వల్ల చట్టాన్ని మార్చక తప్పలేదు. అలా 2007, 2008, 2019లో కొన్ని ముఖ్యమైన మార్పులు చేశారు. నగరాలు విపరీతంగా పెరిగిపోవడంతో ఒకప్పుడు ఊరి చివరున్న పేదల పొలాలు కాస్త ఇప్పుడు సిటీ మధ్యలో ప్రైమ్ ప్రాపర్టీలుగా మారిపోయాయి. ఇప్పుడు ఆలోచించండి, ఒక పొలంలో 10 అంతస్తుల అపార్ట్మెంట్ కట్టేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఆ బిల్డింగును పడగొట్టి మళ్లీ ఆ పొలాన్ని పాత యజమానికి ఎలా ఇవ్వగలదు? ప్రాక్టికల్గా సాధ్యం కాదుగదా. సో ఈ రియాలిటీని దృష్టిలో పెట్టుకునే 2007లో ఒక అమెండ్మెంట్ తెచ్చారు. దీని ప్రకారం ఇలా పట్టణాల్లో స్వాధీనం చేసుకున్న భూమిని పబ్లిక్ పర్పస్ కోసం వాడుకోవచ్చు. సిటీల సమస్య అది. కానీ గ్రౌండ్ లెవెల్లో మరో విచిత్రమైన ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే, ఒక పేదవాడు తెలియక ఇంకో పేదవాడి దగ్గర్నుంచి అసైన్డ్ భూమి కొంటే ఏం చెయ్యాలి? ఇద్దరూ బాధితులే కదా. ఇదొక పెద్ద డైలమా. ఈ చిక్కుముడిని విప్పడానికే 2008లో కొంచెం మానవత్వంతో ఆలోచించి ఒక మార్పు చేశారు. దాని ప్రకారం కొన్న వ్యక్తి కూడా భూమి లేని నిరుపేద అయితే ఆ కొనుగోలును రెగ్యులరైజ్ చేసే ఛాన్స్ ఇచ్చారు. ఇక 2019 అప్డేట్ విషయానికొస్తే, ఇది స్పెసిఫిక్గా ఇంటి స్థలాల మీద ఫోకస్ చేసింది. అసైన్డ్ భూమి డెఫినిషన్లో హౌస్ సైట్స్ కూడా వస్తాయని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్ను ఆపడానికి కేటాయించిన ఇంటి స్థలాన్ని 20 ఏళ్ల వరకు అమ్మకూడదని ఒక లాకిన్ పీరియడ్ పెట్టారన్నమాట. ఇప్పటిదాకా జరిగిందొక ఎత్తు అయితే, ఇప్పుడు మనం చూడబోయేది మరో ఎత్తు. మనం ఈ కథలో క్లైమాక్స్కొచ్చేశాం. అదే లేటెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 2023 అమెండ్మెంట్. ఇది ఏదో చిన్న మార్పు కాదు, ఏకంగా చట్టం యొక్క ఫిలాసఫీనే మార్చేసింది. ఒక కంప్లీట్ షిఫ్ట్ అన్నమాట. 2023లో వచ్చిన ఈ ఆర్డినెన్స్ ఏం చేసిందంటే, దాదాపు 50 ఏళ్లుగా ఉన్న అమ్మకూడదు అనే ఫండమెంటల్ రూల్నే మార్చేసింది. అంటే కేవలం రక్షణ కల్పించడం నుంచి వాళ్ళకి అధికారం ఇవ్వడం వైపు ఒక పెద్ద అడుగు వేసింది. ఈ తేడాను ఒకసారి గమనిస్తే,
2023కి ముందు పర్మనెంట్గా అమ్మకంపై నిషేధం, ఒక తాళం వేసినట్టు. 2023 తర్వాత ఒక టైం లిమిట్ తర్వాత పూర్తి హక్కులు, అంటే ఆ తాళం చెవిని వాళ్లకే ఇచ్చినట్టు. ఈ మార్పుతో ఫస్ట్ టైం ఈ నిషేధానికి ఒక ఎక్స్పైరీ డేట్ పెట్టారు. ఇది నిజంగా ఒక హిస్టారిక్ చేంజ్. మరి కొత్త రూల్స్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, వ్యవసాయ భూమి అయితే అది కేటాయించిన తేదీ నుంచి 20 ఏళ్లు పూర్తయ్యాక ఆ లబ్ధిదారుడు కాని వాళ్ల వారసులుగాని దాన్ని అమ్ముకునే హక్కు పొందుతారు. అలాగే అదే ఇంటి స్థలం విషయానికొస్తే ఆ టైం లిమిట్ను 10 సంవత్సరాలకు తగ్గించారు. 10 ఏళ్ల తర్వాత వాళ్లకి పూర్తి ఓనర్షిప్ హక్కులొచ్చేస్తాయి. అప్పుడు దాన్ని వాళ్లు అమ్ముకోవచ్చు లేదా ఇంకేమైనా చేసుకోవచ్చు. అసలు ఇంత పెద్ద మార్పు ఎందుకు తేవాల్సి వచ్చింది? ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యక్తి దగ్గర కోట్ల విలువైన భూమి ఉంది. కాని ఇంట్లో పిల్లల చదువుకో, పెళ్లికో అర్జెంటుగా డబ్బు అవసరమైతే దాన్ని అమ్మలేరు, కనీసం తాకట్టు పెట్టి అప్పు కూడా తీసుకోలేరు. అంటే ఆస్తి ఉన్నా లేనట్టే కదా. రక్షణ కోసం పెట్టిన రూలే వాళ్లకు సంకిల్లుగా మారింది. ఈ ప్రాక్టికల్ ప్రాబ్లంను గుర్తించే ప్రభుత్వం ఈ డెసిజన్ తీసుకుంది. సరే, రూల్స్ అయితే బావున్నాయి. మరి వీటిని ఎలా అమలు చేస్తారు? ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే ఏం జరుగుతుంది? ఎవరైనా ఈ భూముల్ని ఇల్లీగల్గా అమ్మినా కొన్నా స్థానిక రెవెన్యూ అధికారులు అంటే ఎంఆర్ఓ లేదా కలెక్టర్ ఎంక్వైరీ చేసి ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అంతేకాదు, చట్టవిరుద్ధంగా కొన్నవాళ్లకు 6 నెలల వరకు జైలు లేదా ఫైన్ కూడా వెయ్యొచ్చు. సో ఈ చట్టం జర్నీని ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే 1977లో పేదల కోసం ఒక ప్రొటెక్షన్ షీల్డ్గా మొదలైంది. కాలంతో పాటు మారుతూ అడాప్ట్ అవుతూ వచ్చింది. చివరికి 2023లో ఆ పర్మనెంట్ సంఖ్యలను తెంచుకొని ఎంపవర్మెంట్ వైపు ఒక పెద్ద అడుగు వేసింది. ఈ టేబుల్ చూస్తే ఆ మార్పు చాలా క్లియర్గా అర్థమవుతుంది. 1977 నాటి కవచం పూర్తి రక్షణ ఇచ్చింది, కానీ దానివల్ల వాళ్ల ఆర్థిక ఎదుగుదల ఆగిపోయే రిస్కుంది. ఇక 2023 నాటి కత్తి ఇది సాధికార తీస్తోంది, కాని వాళ్లను మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలకు వదిలేసే రిస్క్ కూడా ఉంది. సో సోషల్ వెల్ఫేర్, వ్యక్తిగత హక్కులు, ఎకనామిక్ డెవలప్మెంట్, ఈ మూడింటి మధ్య ఒక బ్యాలెన్స్ తీసుకురావడానికే ఈ మొత్తం ప్రయాణం. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. 2023 మార్పు లబ్ధిదారులకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తోంది, చాలా మంచి విషయం. కాని 1970లలో అసలు ఈ చట్టం ఎందుకు పుట్టింది? పేదల భూములు డబ్బున్నవాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా ఆపడానికి కదా. మరి ఇప్పుడు మనం మళ్లీ అదే సమస్యకు దారిస్తున్నామా? ఒకవైపు ప్రొటెక్షన్, మరోవైపు ఎంపవర్మెంట్. ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ ఎక్కడ ఉంది? ఇది ఆలోచించాల్సిన విషయం.